మధురలోని బృందావనంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతిరోజు రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు రాధమ్మతో కలిసి వస్తాడట. గోపికలు రాధమ్మ అందరితో కలిసి రాసలీలలాడతాడట. ఈ ఆలయంలో ఉన్న తులసి చెట్లన్నీ కూడా రాత్రి సమయంలో గోపికలుగా మారిపోతాయట. ఇక ఈ ఆలయంలో ఉన్న రంగమహల్ని చాలా చక్కగా అలంకరించి పెడితే ఉదయానికి చెల్లా చెదురుగా ఉంటుందట. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయ విశేషాలు చూడాలి అంటే నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో ఫుల్ లెంత్ వీడియోనిచ్చాను. ఆ వీడియోని మధురలోని బృందావనంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతిరోజు రాత్రి సమయంలో శ్రీకృష్ణుడు రాధమ్మతో కలిసొచ్చి రాసలీలలాడతాడట. భక్తులందరూ కూడా సూర్యాస్తమయం సమయంలోపు మాత్రమే దర్శనం చేసుకోవాలి. చీకటి పడితే ఇక్కడ మనుషులే కాదు, జంతువులు అలాగే